क्राइम अलर्ट, जुर्म के खिलाफ आवाज। నీకు సిగ్గుగా లేదా? నీ వదిన బట్టలు మార్చుకోవడం చూస్తున్నావు? అయ్యో కాదు వదినా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు బాగా ఆకలిగా ఉంది, వడ్డిస్తావేమో అని పిలవడానికి ఈ వచ్చాను. విషయం ముందు నేను మీ అన్నయ్యకి చెప్తాను, ఆ తర్వాత ఆయన డిసైడ్ చేస్తారు. అంటే ఈ ఇంట్లో నువ్వు ఉండాలా లేక నేను ఉండాలా అని. మన సమాజంలో వదిన ఇంకా మరిది బంధం ఎంతో పవిత్రంగా చూడబడుతోంది. అలాంటప్పుడు అన్ని హద్దులు దాటి ఇలాంటి నీచమైన పని చెయ్యగలరా? ఇలా దొంగచాటుగా వదినని తొంగి చూడడం అనేది తన తప్పుడు ఆలోచనని సూచిస్తోంది. లేకపోతే అతని గురించి వదినే తప్పుగా అనుకుంటోందా? నమస్తే, నా పేరు వినయ్ ఆనంద్. మీ అందరికీ క్రైమ్ అలర్ట్కి స్వాగతం, సుస్వాగతం. పదండి మీ అందరికీ చూపిస్తాను. ఈ సంఘటన జరిగిన చోటు యూపీలో ఉన్న గాజియాబాద్ జిల్లా. ఇక్కడ ఒక కుటుంబానికి చెందిన కొంతమంది వాళ్ళు ఇలాంటి ఒక పథకాన్ని వేశారు. మరొకరు దాన్ని ఆలోచించడం కూడా కష్టమే. అక్క, ఇంత అందమైన గాజులు ఎక్కడ కొన్నావు? ఇంకా ఈ లిప్స్టిక్ కూడా. నా లిప్స్టిక్ ని ముట్టుకోవద్దు. సరేలే, అంటే మీరు మళ్ళీ డాడీ పాకెట్ నుంచి దొంగతనం చేశారు. ఆ డబ్బుతోనే ఇవన్నీ కొన్నారు కదా. చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి డాడీకి చెప్తా. ఏంటి నువ్వు నేను దొంగతనం చేసేదానిలో ఉన్నానా? ఎన్నిసార్లు చెప్తున్నా, నాన్నగారి ప్యాకెట్లో తీసిన డబ్బులు దొంగతనం చెప్పకూడదు. సరే గాని ఇంక నువ్వు స్కూల్కి వెళ్ళు. కవిత, చూడమ్మా, నీ చెల్లిని ఈరోజు స్కూల్లో దింపేసి వచ్చేసాయి. నాకు ఇప్పటికే ఆలస్యమైంది. సరే నాన్న. అక్క, నువ్వు ఇంత మేకప్ వేయడం అవసరమా? అందరూ మనల్ని చూస్తున్నారు. పర్వాలేదు, చూడు నువ్వు. బాబాయ్, కొత్త ఫ్యాషన్ లో డ్రెస్లు ఏమైనా వచ్చాయా? తెలుసుకొని ఏం చేస్తావమ్మా? ఎలాగో నువ్వు కొనవు, అనవసరంగా అడిగి నా బుర్రని పాడు చేయకు. మీరు చూస్తూ ఉండండి, ఒకరోజు మీ కొట్టు మొత్తం కొనేస్తా. ధారాళంగా కొనుక్కో అమ్మా. ఇప్పుడు బోని చేసే టైము, బయలుదేరు. నూర్మి, పద. అరే అనియా, నన్ను ఆశీర్వదించు. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నానా, చల్లగా ఉండు బాబు. చాలా రోజుల తర్వాత ఇప్పుడే లీవ్ దొరికిందా? నానా, మీకు తెలుసు కదా గ్యారేజ్లో ఎంత పని ఉంటుందో. నాకు తెలుసు నాన్న, అన్న తప్పకుండా వస్తాడు. ఒకవేళ తనకి ఇప్పుడు టైం దొరకకపోయినా నా ల్యాబ్ ఫీజు కట్టేటప్పుడు ఖచ్చితంగా వస్తాడు. అన్న తప్పకుండా వస్తాడు. అలాగే అలాగే, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. నేను శంకర్ షాపుకు వెళ్ళి కొన్ని సామాన్లు తెస్తా. నువ్వు రారా. ఇంతకీ నీ చదువులా సాగుతుంది? బానే సాగుతుందనియా. ఏంటి విషయం చెప్పు. జీడిపప్పు బాదాము కొనుక్కెళ్తున్నా. కొనకుండా ఉంటా. 7 నెలల తర్వాత మా పెద్దబ్బాయి ఇంటికి వచ్చాడు. తెలుసా, నేను నా చేత్తోనే వాడికి పాయసం చేసిస్తా. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. వాడికి పెళ్లి చేసేయ్. వాడు సిటీకి కాదు కదా, ఇల్లు వదిలి కూడా బయటికి వెళ్ళడు. అరే, వాడికి పెళ్లి చేయాలంటే మంచి అమ్మాయి దొరకాలి కదా. నమస్కారం బాబాయ్. అరే కవిత, ఏంటి ఇలా వచ్చావు? అదేం లేదు బాబాయ్, ఇటువైపు వచ్చాను. సరే శంకర్ బాబాయ్ని చూద్దాని వచ్చేసా. పూరన్ ఎలా ఉన్నారు? అస్సలు బాలేదు బాబాయ్. ఇంట్లో ఉన్న అన్ని పనులు నన్నే చేయమంటున్నారు. తల్లి, నువ్వు కూడా పెద్దదానివే. ఇళ్ల పని తొందరగా నేర్చుకో, లేకపోతే మెట్టింట్లో నీ గురించి ఏమంటారు? బాబాయ్, మీరు నాన్నకి మాత్రం సపోర్ట్ చేయొద్దు. పెళ్లి ఎప్పుడు జరిగితే అప్పుడే జరుగుతుంది. సరే, నేను బయలుదేరుతాను. అరే ఒక్క నిమిషం, ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో. నువ్వు మాత్రమే తింటే ఎలా? నీ చెల్లికి కూడా తీసుకువెళ్ళు. సరే, నమస్కారం. సరే సరే, జాగ్రత్త. అరే, ఈ అమ్మాయి ఎవరు? నా స్నేహితుడు పూరన్ కూతురు కవిత. ఒకప్పుడు వాళ్ళింటి పక్కనే ఈ దుకాణం ఉండేది. అప్పుడే నాకు వీళ్ళ పరిచయం. శంకర్, మన రాకేష్ కి అమ్మాయి ఎలా ఉంటుంది? అరే లఖన్, తాను చాలా మంచి పిల్ల.
నాకు తెలిసినంత వరకు కవిత లాంటి మంచి అమ్మాయి ఈ జిల్లాలోనే లేదు. చూడు పూరన్, ఈయన నీ కూతురు చూశారు. నీ కూతుర్ని చూడగానే నీ కూతుర్ని కోడలు చేసుకోవాలని చెప్పారు. అందుకే తిన్నగా తీసుకొచ్చేసాను. మంచి పని చేయడానికి వాయిదా వేయడం ఎందుకు? పెట్టమ్మా. తల్లి, వాళ్ళకి నమస్కారం పెట్టు. మా రాకేష్ చండీగఢ్లో ఉన్న ఒక పెద్ద గుడౌన్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. జీతం కూడా బాగానే వస్తుంది. పైగా వాళ్ళకంటూ సొంత ఇల్లు కూడా ఉంది. శంకరన్న, మీకు మేము ఎన్నాళ్ళుగానో తెలుసు. కష్టపడి పనిచేసి నేను నా కూతుర్ని బాగా చదివించాను. ఇప్పటిదాకా మాకు ఒక సొంత ఇల్లు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కట్న కానుకలు లాంటివి కట్నాలు అవి ఇవని దీని గురించి మీరేం దిగులు పడకండి. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా అబ్బాయికి ఇంతకన్నా మంచి అమ్మాయి ఇంకెక్కడా దొరకదు. మీరు మీ అమ్మాయిని కట్టుకున్న చీరతో పంపితే చాలు. నా కూతురు అదృష్టవంతురాలు. ఎందుకంటే మీ ఇంటికి కోడలుగా రాబోతుందా. ఆ దేవుని దయ వల్ల నా కూతురికి పెళ్లి కుదిరిపోయిందే. నానా, నాకు పెళ్లి ఏమో వద్దు. నేను ఇక్కడే ఉంటూ మిమ్మల్ని నిధిని చూసుకుంటానంతే. అరే, నీకేమన్నా పిచ్చా? ఇలా చూడమ్మా, మంచి సంబంధం వచ్చింది. నువ్వెందుకు వద్దంటున్నావు? చూడమ్మా, మన తలరాత బాగుంది. ఇంకేం కావాలి చెప్పు. అబ్బాయి సిటీలో ఉంటున్నాడు, పెద్ద గరాజ్లో ఒక సూపర్వైజర్ అంట. ఇక్కడ వాళ్ళకి ఒక సొంత ఇల్లు కూడా ఉంది. అంతేకాదు, నీకు అత్తపోరు కూడా ఉండదు. ఆ ఇంట్లో నువ్వే మహారాణివి. ఈడొచ్చిన పిల్లని నేను ఇంకా ఇంట్లో ఉంచుకుంటే సమాజం ఏమనుకుంటుంది? ఇలాగే అందరూ అంటారు, పెళ్ళీడొచ్చిన పిల్లలు ఉన్నారు కానీ తండ్రికి బాధ్యత లేదు అని. ఈ సమాజం అంతా నా ముఖం మీద ఉమ్మేస్తుంది. నాన్నా, మిమ్మల్ని తప్పుగా మాట్లాడడానికి ఇక్కడ ఎవరికి ధైర్యం ఉంది చెప్పండి? అయితే అక్క దీనికి ఒప్పుకున్నట్టే. ఒక తండ్రికి తన కూతురిని కన్యాదానం చేయడం అన్నది చాలా పెద్ద బాధ్యత. కానీ కట్నం అనే మాట ఈ పవిత్ర బంధాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల కన్న తండ్రికి కట్నం తీసుకోకుండా తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునే అల్లుడు దొరికితే సంతోషం. దీనికంటే మంచి మాట ఒక తండ్రికి ఎప్పుడూ ఉండదు. ఏ తండ్రైనా కోరుకునే విషయం ఇదే. కూతుర్ని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుని తనని కంటికి రెప్పలా కాపాడాలనుకుంటాడు. ఎందుకంటే పెళ్లికొడుక్కి దురాశ లేదు అని. ఒకవేళ ఈ విషయం అర్థం చేసుకుని కవిత వాళ్ళ నాన్న నిర్ణయానికి కట్టుపడింది. అలాగే రాకేష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కట్నం తీసుకొని జరగబోతున్న ఈ వివాహంలో ముందు ముందు ఏం జరగనుంది అది ఎవ్వరికీ తెలీదు. పదండి చూద్దాం కవిత రాకేష్ల పెళ్లి తర్వాత ఏం జరగబోతోంది. నిజమే, నేను నిజంగా అదృష్టవంతుడినే. నీలాంటి అందమైన భార్య నాకు దక్కినందుకు. అన్నట్టు ఇది కూడా మా నాన్నగారి వల్లే జరిగింది. ఒకవేళ శంకర్ బాబాయ్ గారి కొట్లో నిన్ను చూసుండకపోతే ఇంత అందమైన భార్య నా జీవితంలోకి వచ్చుండేదా చెప్పు? అయితే మీరు నాన్నగారినే పొగుడుతారా? నేను మాత్రం ఆ రోజు శంకర్ బాబాయ్ కొట్టికి వెళ్ళకపోయుంటే మా అమ్మగారు నన్ను చూసుండరు, ఇంకా మన పెళ్లి కూడా అయ్యేది కాదు. నిజమే. ఇంకా నాకు చండీగఢ్ని చుట్టి చూడాలంది. ఎప్పుడు తీసుకెళ్తారు? కవిత, ప్రస్తుతం ఇది కొంచెం కష్టం. ఇటు చూడు, అమిత్ని చదివించే బాధ్యత నా మీదే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వేరే సిటీకి వెళ్ళి జీవితం మొదలుపెట్టడం అంటే చాలా కష్టం, అర్థం చేసుకో. కానీ ఈరోజు నీకో మాటిస్తున్నాను. అతి త్వరలో నాతో పాటు నేను తీసుకెళ్తాను. సరే అండి. హలో, అమితే అంకుల్. అందరం బానే ఉన్నాం. చదువు బానే సాగుతోంది. నాన్న ఇంట్లోనే ఉన్నారు. ఒక్క నిమిషం అన్నని పిలుస్తాను. అనియా అనియా రోడా సార్ లైన్లో ఉన్నారు. వస్తున్నా. చెప్పండి సేట్జీ.
అవునవును, నేను ఈరోజే చండీగఢ్ వస్తున్నాను. మీరేం దిగులు పడకండి. కన్నా సార్ గారి బండి రెడీ అయ్యి డెలివరీ అయిపోతుంది. మీరేం దిగులు పడకండి. సరే సరే. ఏమైంది బాబు? రోడా సార్ ఏమంటున్నారు? అది నాన్న, నేను ఈరోజే బయలుదేరాలి. కన్నా సార్ గారి బండి వచ్చిందంట. ఆయన మా పాత కస్టమర్. ఆయన బండిని త్వరగా సర్వీస్ చేసి పంపించేయాలి. కవిత, ఇలా ఏడుస్తూ నన్ను సాగనంపుతావా? ఇలా అయితే నా పని అక్కడ ఎలా సాగుతుంది చెప్పు? మనకి పెళ్ళయి 4 రోజులు అవుతోంది. ఆలోపు మీరు ఊరికెళ్ళిపోతున్నారు. మీరు లేకుండా నేను ఎలా ఉండగలను? నా వల్ల కుదరదండి. అరే సారీ అన్నయ్య, అది ఆ, బయట ఆ, ఆటో వెయిట్ చేస్తోంది. సరే, నువ్వు వెళ్ళి, నేను వచ్చేస్తాను. అలాగే అన్నయ్య. అర్థం చేసుకో. సరే, బయలుదేరా. రా. వా కోడలా వా, ఎంతో రుచిగా వండావు. నీ చేత్తో వంట తింటుంటే అచ్చు రాకేష్ వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది. తను కూడా ఈ విధంగానే వండుతుంది. మావయ్య, ఇంకొంచెం డాల్ వేయమంటారా? చాలు చాలమ్మా, ఇంకా చాలమ్మా. నా పొట్ట నిండిపోయింది. అమిత్, నీకు దాల్ కావాలా? అమిత్, ఆ, 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 దాల్. ఆ, వెయ్యొద్దునా. ఈ కాన్సంట్రేషన్ నీ చదువులో కూడా చూపించు. ఆ, మావయ్య! నాన్న, ఆ, మావయ్య! నాన్న. మావయ్య! మావయ్య! జాగ్రత్త. నాన్న, ఏం కాలేదు. మావయ్య, ఆగండి. మావయ్య, ఇదిగోండి నీళ్ళు. అమిత్, అమిత్. అయ్యో నాన్న, రక్తం వస్తుంది. మావయ్య, మీకేం కాలేదుగా? అరే, నాకేమీ కనిపించట్లేదు. నాన్న, ఏమైంది? నాకేమీ కనిపించట్లేదు. అరే నాకు డాక్టర్ గారు, నా కళ్ళకి ఏం కనిపించట్లేదు. ఎందుకని? లఖన్ లాల్ సార్, మీరు ఎంఆర్ఐ ఇంకా వీపీ టెస్ట్ తీసుకోండి. ఒకవేళ మీ తల మీదకి దెబ్బ తగిలినది వల్ల మీ చూపు పోయిందనుకుంటున్నాను. వీపీ టెస్ట్లో తెలుస్తుంది, అంటే మీ కళ్ళకి చూడే శక్తి ఇంకా ఎంత ఉంది అని. డాక్టర్ గారు, దానికి ఎంత ఖర్చు అవుద్ది? ఒక 10-15 వేలు ఖర్చు అవుతుంది. దానికి పైన ఏదైనా టెస్ట్ చేయాలంటే ఇంకా ఖర్చు అవుతుంది. డాక్టర్ గారు, మీకు తెలుసుగా మా ఇంటి పరిస్థితి. సార్, మాత్రలు మాత్రం రాసివ్వండి. ప్రస్తుతానికి ఆ మాత్రలు వేసుకొని గడిపేస్తాను. తర్వాత కావాలంటే ఈ టెస్టులు ఇలా చేయించుకుంటా. చూడండి లఖన్ సార్, టెస్ట్ చేయకుండా మాత్రలు తినడం వల్ల ప్రయోజనం లేదు. తర్వాత చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. హలో. హలో రాకేష్, ఈరోజు మావయ్య స్టెప్స్ నుంచి కింద పడిపోయారు. ఏమంటున్నావు? డాక్టర్స్ ఇంటికొచ్చి చెక్ చేశారు. ఆయన తలకి దెబ్బ తగిలింది. ఆయనకేమీ కనిపించట్లేదంట. కవిత, నువ్వు నాన్నగారిని బాగా చూసుకో. నేను సేట్జీ గారికి చెప్పి ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. అలాగే, నువ్వు త్వరగా వచ్చేయి. నాన్న, నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు వెంటనే నాతో చండీగఢ్ వచ్చేయండి. మీ చెకప్స్ అన్నీ అక్కడే చేయిస్తాను. డబ్బు గురించి మీరేం దిగులు పడకండి. నేను అరుడు సార్కి ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. అవును మావయ్య, ఆయన సరిగ్గా చెప్పారు. అరే బాబు, డాక్టర్ గారు రాసిచ్చిన మందుల్ని నేను కొద్ది రోజులు వేసుకుంటాను.
ఒకవేళ ఆ మందులు పనిచేయకపోతే అప్పుడు నేను నీతో పాటు చండీగఢ్ వస్తాను. ఎందుకు మావయ్య ఎంత పట్టుపడుతున్నారు? అరే ఈయనతో చండీగఢ్ వెళ్ళండి. అరే కోడలా, ప్రస్తుతానికి నా చూపు పోయుండొచ్చేమో. నా కంటికి రెప్పగా మీరున్నారుగా. మీరేమీ దిగులు పడకండి. ఆ దేవుడే అన్నీ సరిచేసేస్తారు. సరేనన్నా, మీరిలా అన్నాక ఇంకేం చేస్తాం. కానీ ఒక మాట ఇవ్వండి, డాక్టర్ ఇచ్చిన మందులన్నీ టైంకి వేసుకోండి. ఆ, వచ్చిన దగ్గర నుంచి నానా నానా నానా, కాస్త నన్ను కూడా చూసుకోండి. నువ్వెలా అలా అనుకుంటావు? నీ ధ్యాస నాకు లేదు అని. నా గురించి ఆలోచించుంటే ఇంకో 2-3 రోజులు ఇక్కడే ఉండేవారు. అయ్యో కవిత, ఇప్పుడు నాకు ఆలస్యం అవుతుంది. దీని గురించి మనం ఇంకొక రోజు మాట్లాడుకుందాం. చూడు, నేను గరాజ్లో చెప్పి వచ్చాను, నాన్నగారిని చూశాక వెంటనే బయలుదేరి వచ్చేస్తా అని. ప్లీజ్ నన్ను ఇలా ఆపుకో, నా బస్కి ఆలస్యం అవుతుంది. లేదు, నేను మిమ్మల్ని వదలను. అనియా, ఆటో వచ్చేసింది. వస్తున్నా. ప్లీజ్ కవిత, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండు. మావయ్య, మీరేంటి ఇక్కడ? అరే కోడలి పిల్ల, నా కర్ర నాకు దొరకలేదు. చాలాసేపు నుంచి వెతుకుతున్నాను. నేను నిన్ను పిలిచాను, నువ్వు పలకలేదు. అందుకే నేనే వెతుక్కుందామని వచ్చాను. అరే మావయ్య గారు, మీరు ఎప్పుడు మీ కర్రని మర్చిపోతున్నారు. ఈ రోజు పొద్దున్న హాల్లో వదిలేశారు. నేనే తీసి జాగ్రత్తగా పెట్టాను. ఇదిగోండి మావయ్య మీ కర్ర. ఆ, 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 సంతోషం. ఆగండి మావయ్య, నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను. ఇంకా మావయ్య, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే నా సహాయం లేకుండా వెళ్ళొద్దు, అర్థమైందా? రండి మావయ్య, రండి, నేను బయటికి తీసుకెళ్తాను. రండి. మావయ్య గారు, ఆ, టీ తీసుకోండి. ఆ, అరే లక్కనన్నయ్య, మీరు ఎలా ఉన్నారు? సీమా చెల్లెలా, అందరం బాగున్నాం. నమస్కారం. చల్లగా ఉండాలి కోడలి పిల్ల, కలకాలం పిల్లా బిడ్డలతో సంతోషంగా ఉండు. అరే, మీకు ఎంత మంచి కోడలి పిల్ల దొరికిందన్నయ్య. నాకు కూడా ఒకరితో ఉంది, పని చెయ్యని సోమేరబోతు. ఒక మనవణ్ణి కండానికి 6 సంవత్సరాలు అండం ఇచ్చేయించింది, తెలుసా మీకు? అలాగా, అయితే నీకు మనవడు వచ్చేసాడు. ఇంకా ఈ సంతోషంలోనే మేము ఒక పార్టీ అరేంజ్ చేశాం. మా మనవడు పుట్టినరోజుకి మీరు ఇంకా మీ కుటుంబ సభ్యులందరూ రావాలి. అరే సీమా చెల్లెలా, నీకు మా ఇంటి పరిస్థితి తెలుసు. అమిత్ కాలేజీలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తి కుటుంబము లేదు. కానీ నా కోడలు ఉంది కదా, తను వస్తుందిలే. ఇదిగో చూడమ్మా, ఇంక నీ మాట నేను అస్సలు వినను. ఇదిగో లకలన్నయ్య గారే చెప్పేశారు, నువ్వు నాతో ఖచ్చితంగా రావాలి. సరే పిన్ని, ఖచ్చితంగా. సరే అన్నయ్య, నేనింకా బయలుదేరతాను. హలో, ఏంటి రోజు పొద్దున్నే నేను గుర్తొచ్చానా? మీకు విషయం తెలుసా? ఈరోజు సీమా పిన్ని వచ్చారు. ఈరోజు వాళ్ళ మనవడు ఫస్ట్ బర్త్డేకి పిలవడానికి వచ్చారు. అలాగా, ఇది చాలా సంతోషకరమైన వార్త. హా, వాళ్ళ బర్త్డే కోసం ఒక పెద్ద హాల్ కూడా బుక్ చేశారంట. అరే వావ్. ఇదిగో చూడండి, ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, కానీ ఈ రోజు అడుగుతున్నా. పెళ్ళే ఇన్ని రోజుల తర్వాత ఒక పెద్ద పార్టీకి వెళ్లే అవకాశం దొరికింది నాకు. కట్టుకోవడానికి ఒక మంచి శారీ కూడా లేదు. ఎక్కువే వద్దు, నాకు కేవలం 10,000 పంపండి. నేను ఒక మంచి శారీ కొనుక్కుంటా, ఇంకా కొన్ని మేకప్ సామాన్లు కూడా కొనుక్కుంటా. సరేనా? కవిత, నువ్వు చూస్తున్నావు కదా నాన్నగారి వైద్యంకి ఎంత ఖర్చు అవుతుందో.
ఒకవేళ నాన్నకి కంటి చూపు తిరిగి రాకపోతే మళ్ళీ చెకప్ చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్తాను? కొన్నాళ్ళు వెయిట్ చేయి, నేను నీకు ఒక అందమైన చీరను కొనుక్కొస్తాను. మొదటిసారిగా మిమ్మల్ని ఒక మాట అడిగాను, అందుకు కూడా ఏదో కారణం చెప్తున్నారు. హ్మ్. హలో కోడలా, చెప్పండి మావయ్య. అరే నన్ను కాస్త నా రూమ్ లో వదులుతావా? సరే మావయ్య. అమ్మా కోడలా, చెప్పండి మావయ్య. అమ్మా కింద ఒక పెట్టె పెట్టాను, దాన్ని కాస్త తీసిస్తావా? కోడలా, దీన్ని ఓపెన్ చేయి. సరే మావయ్య. మావయ్య, ఆ? ఇంత డబ్బులు, ఇన్ని నగలు ఎక్కడివి మావయ్య? అదా కోడలా, కొద్ది రోజుల ముందు మన పొలాన్ని అమ్మితే వచ్చిన డబ్బు ఇది. ముసలి వయసులో ఉపయోగపడుద్ది అనుకున్నాను, కానీ చూడు నేనేం మర్చిపోయాను. నాకు మంచి పిల్లలు, అలాగే మంచి కోడలు ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు ముసలి వయసులో నాకు ఇదంతా ఎందుకు? కోడలా, నువ్వు వెళ్ళి మంచి మంచి చీరలు కొనుక్కో, దాంతోపాటు గొలుసులు, నగలు, నువ్వేమేమి ఇష్టపడుతున్నావో అన్నీ కొనుక్కో. అరే కవిత, నీకెప్పుడు పెళ్ళైంది? కొన్ని రోజుల క్రితమే జరిగింది. సరే, ఒక మంచి చీర ఉంటే చూపించండి. ఇవాళ నువ్వు ధర మాత్రమే అడుగుతావా? మీరు డబ్బు గురించి ఆలోచించొద్దు, మెటీరియల్ మాత్రం బాగుండాలి. ఇప్పుడే చూపిస్తాను. వీటిల్ని చూడు, ఈ డిజైన్ చూడు, దీన్ని కట్టుకుంటే నీకు చాలా అందంగా ఉంటుంది. సరే, దీన్ని ప్యాక్ చేయండి. అవును, ఎంత? 1500. సరే సరేనమ్మా. తీసుకో అమ్మా. ఇదిగోండి మావయ్య. మావయ్య, ఒకసారి చూడండి నేను ఏమేమి కొన్నానో. ఇదిగోండి, ఇది ముట్టుకొని చూడండి, ఇదే నా కొత్త చీర. ఇంకా ఇదిగో 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 చూడండి, కొత్త గాజులు కొన్నాను. ఇది చూడండి, ముట్టుకోండి. ఇంకా ఇది నా కొత్త సెట్. ముట్టుకోండి మావయ్య, ముట్టుకొని చూడండి. మావయ్య, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మంచిది, ఈ విధంగా ఎప్పుడు సంతోషంగా ఉండు. ఆ తర్వాత సీమా ఇంటికి బాగా రెడీ అయ్యి వెళ్ళు. వాళ్ళందరికీ నువ్వు లఖన్ లాల్ కోడలు అని సరే తెలియాలి. మావయ్య, ఈ రోజు నేను రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళాక అందరూ నన్ను చూసి షాక్ అవుతారు. అమిత్, చెప్పొద్దునా? ఒకసారి ఇట్రా. అరే వదినా, నువ్వు చూడడానికి లక్షణంగా ఉన్నావు. సరే విను, నేను సీమా పిన్ని పార్టీకి వెళ్తున్నాను. నేను రావడానికి కాస్త లేట్ అవుతుంది. నువ్వు మావయ్య ఇద్దరూ తినేయండి, సరేనా? అలాగే వదినా. అరే, నేను కూడా నా ఫ్రెండ్ రోహిత్ ఇంటికి వెళ్ళాలి. ఏం లేదు, గ్రూప్ స్టడీ. ఫ్రెండ్స్ అందరూ అక్కడికే వస్తున్నారు. నాన్నకి వడ్డించి తర్వాత వెళ్తాను. సరే బాబు, సరే. వదినా, నీకు ఓకే అంటే నేను నిన్ను డ్రాప్ చేస్తాను. లేదు లేదు లేదు, సీమా పిన్ని చెప్పారు బండి పంపుతానని. వాళ్ళే హాల్కి తీసుకెళ్తారు. నువ్వు నేను చదువుకున్న పని చూసుకో, సరేనా? సరే సరే. అరే మావయ్య, మీరా? అరే వచ్చేసావా అమ్మా? వచ్చేసాను మావయ్య. అరే, ఇంత రాత్రి అయింది, మీరు నా కోసం వెయిట్ చేశారా?
ఏం చేయను, సీమా పిన్ని అస్సలు వదలలేదు. పర్వాలేదులే కోడలా, పర్వాలేదు. సరే గాని మీరు భోంచేశారా? తినేశాను కానీ మాత్రలే వేసుకోలేదు. ఇదిగోండి మావయ్య, రూమ్ వచ్చేసింది. జాగ్రత్త, మెల్లగా. జాగ్రత్తగా కూర్చోండి. ఇదిగోండి మావయ్య, మాత్ర తీసుకోండి. ఇదిగోండి నీళ్లు వేసుకోండి. మావయ్య, ఏమైనా కావాలా? మావయ్య, మీకు కళ్ళు కనిపిస్తున్నాయా? మావయ్య, మీ కళ్ళు కనిపిస్తున్నాయా? మావయ్య, ఏం చేస్తున్నారు? నేను ఆ రోజే గుడ్డివాడినయ్యాను. నేను నిన్ను మొదటిసారి చూశానే అప్పుడే. ఆ తర్వాత ఆ నిమిషమే నేను నిర్ణయించుకున్నాను, నీ పెళ్ళి రాకేష్తోనే జరిపించాలని. అప్పుడు నేను అనుకున్నది ఖచ్చితంగా సాధించొచ్చని. కానీ నేను నిన్ను పొందలేకపోయా. అప్పుడే నేను నా బుర్రకి పదును పెట్టాను. నువ్వు డ్రెస్సు మార్చుకోవడం నుంచి నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నాను. అంతే, అప్పటి నుంచి నేను అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఇల్లు, ఈ ఆస్తి, నా పొలం అంతా నీ సొంతం కవిత. కవిత, నీకు నాకు ఉన్న సంబంధం బయట ఎవ్వరికీ తెలియనివ్వడం. తర్వాత నీకు విషయం తెలుసా? నా అకౌంట్లో ఎంత డబ్బుందో అదంతా నీకిస్తా, నీకే ఇచ్చేస్తాను. నేను నిన్ను రాణిలా ఉంచుకుంటాను. అంతే, రా, ఒక్కసారి నా ఆశను తీర్చు. కవిత, నేను నిన్ను ఉంచుకుంటాను. రాకేష్ కోసం ఇంకా వెయిట్ చేస్తావేంటి? వాడు ఎన్ని నెలల తర్వాత వస్తున్నాడు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి, మొగుడు లేకుండా ఒంటరిగా. ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. కవిత, ఈ విషయాన్ని ఎవ్వరికీ బయట తెలియనివ్వడం. మన మధ్య ఉన్న ఈ సంబంధం ఏంటనేది. ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీద రాసేస్తాను. మావయ్య కోడలి బంధం అనేది ఒక తండ్రి కూతురు బంధం లాంటి చాలా పవిత్రమైనది. కానీ ఆ బంధాన్ని లఖన్ లాల్ ఇంకా కవిత నాశనం చేశారు. ఒకవేళ కవిత ఆలోచించుంటే అప్పుడు ఆ లఖన్ లాల్ని ఎలాగైనా అడ్డుకునుండొచ్చు. లఖన్ లాల్ గురించిన నిజాన్ని, తన తప్పుడు ఆలోచన గురించి కవిత తన భర్తైన రాకేష్కి తెలియచేసుండాలి. లేకపోతే తన బామర్దికైనా తెలియచేసుండాలి. కాని కవిత ఆ పని చెయ్యలేదు. కవిత ఎంతో ప్రతిభావంతురాలు. తనకి ఒక విషయం బాగా అర్థమయ్యింది. అదేంటంటే రాకేష్కొచ్చే తక్కువ జీతంతో తన కోరికల్ని నెరవేర్చడం చాలా కష్టమని అనుకుంది. అందువల్ల కవిత తన శీలాన్ని, తన గౌరవాన్ని పక్కన పెట్టి లఖన్ లాల్కి లొంగిపోవడమే కరెక్ట్ అని భావించింది. అమీర్, త్వరగా రా. వస్తున్నావురా? వావ్, ఆలూ పరాటానా? మావయ్యకి ఇష్టం కదా. వావ్ వదినా, బలి రుచిగా ఉంది. నీ చేతిలోదే మ్యాజిక్ ఉంది వదినా. కోడలా, కాసేపు రామ్మా. నువ్వు కూర్చో, నేను చూసుకుంటాను. ఏం చేస్తున్నారు? అమిత్ బయట హాల్లోనే కూర్చున్నాడు. అరే, వాడు అక్కడే ఉంటాడులే, ఇక్కడికి రాడు. కాస్త అర్థం చేసుకో. వాడు వచ్చేస్తాడు, చెయ్యి వదలండి. రాడంటున్నాను కదా. నేను కాలేజీకి వెళ్తున్నాను. అలాగే. చూసావా, వాడు వెళ్ళిపోయాడుగా.
నువ్వు నాకు బాగా దగ్గరైపోయావు. నువ్వు లేకుండా నేను ఉండలేను కవిత. అరే ఫోన్ ఎక్కడ పెట్టాను? మీరు నాకు బాగా అలవాటయ్యారు. రాత్రుళ్ళు ఎలా ఉందో నాకే తెలుసు. వదినా, అమ్మా మందులు కాస్త ఇవ్వమ్మా. వదినా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పొయ్యి మీద ఏదో మాడిపోతోంది. ఆ, నేను వెళ్ళి చూస్తాను, వెళ్తాను. కాస్త ఇదిగో చూసి ఇది ఇవ్వమ్మా. తీసుకోండి. అరే నాన్న, నేను కాలేజ్కి వెళ్తున్నా. ఆ, వెళ్ళరావయ్యా వెళ్ళరా. కోడలా, నన్ను కాస్త బాత్రూమ్ వరకు తీసుకెళ్ళు. ఆ, ఇదిగో వస్తున్నా, రండి. పదనన్నా, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇక నేను మిమ్మల్ని చూసుకుంటాను. కాలేజీకి సెలవులు ఇచ్చారు నాన్న, అందువల్ల నేను దగ్గర ఉండి చూసుకుంటాను. ఈ అమ్మితిని ఏదో ఒకటి చేస్తే తీరాలి. బాగా ఆకలిగా ఉందే, వదిన ఏదైనా అడుగుతాను. నీకు సిగ్గుగా లేదా? నీ వదిన బట్టలు మార్చుకోవడం చూస్తున్నావు. అయ్యో కాదు వదినా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు బాగా ఆకలిగా ఉంది, వడ్డిస్తావేమో అని పిలవడానికి ఈ వచ్చాను. విషయం ముందు నేను మీ అన్నయ్యకి చెప్తాను, ఆ తర్వాత ఆయన డిసైడ్ చేస్తారు. అంటే ఈ ఇంట్లో నువ్వు ఉండాలా లేక నేను ఉండాలా అని. వెళ్ళరా బయటికి. నీకు సిగ్గుగా లేదు? నీ వదిన్ని తప్పుడు ఉద్దేశంతో చూడడానికి. అని ఒకసారి నేను చెప్పేది విను. నేనేం వినదలుచుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళమని చెప్తున్నానా? అని నేను చెప్పేది విను, నేనే తప్పు చేయలేదు. నాన్న, వదిన లోపల బట్టలు మార్చుకుంటున్నట్టు నాకు తెలీదు, తెలియకుండా లోపలికి వెళ్ళాను. కనీసం మీరైనా చెప్పండి నాన్న. నానా, వీడికి చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి వీడికి. లేకపోతే నా చేతిలో వీడు అయిపోతాడు. ఇక్కడి నుంచి వెళ్ళు. నీ మొహం నాకు చూపించుకో. అన్నయ్య, ఈ రోజు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతీకారం తీర్చుకుంటా. బయటికి వెళ్ళరా. నీ సంగతి తెలుస్తాను. నాన్నా, నాకేమనిపిస్తుందంటే గరాజ్ పని వదిలేసి ఇక్కడ ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను. అయ్యో బాబు, అంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తావయ్యా? ఇక ఈ గుడ్డి తండ్రి, నా జీవితం ఎప్పుడు అంతమవుద్దో నాకే తెలీదు. నీ భవిష్యత్తు గురించి నువ్వు కాస్త ఆలోచించు. పెద్ద నగరంలో బాగా డబ్బు సంపాదిస్తావు, తర్వాత నీ ఇష్టం బాబు. అమ్మ కోడలా, చెప్పండి నువ్వైనా మావయ్య. వీడికి కాస్త చెప్పు. మావయ్య, మీ ఇద్దరి మధ్యన నేనేం మాట్లాడతాను? నాన్న, మీరు చెప్తుందో నిజమే. నేను నా భవిష్యత్తుని ఆ సిటీలోనే ఊహించుకుంటున్నాను. కానీ ఈరోజు ఈ అమిత్ చేసిన పని వల్ల మీరు ఎందుకండి ఇంత టెన్షన్ అవుతున్నారు? అందరూ మన దగ్గరే ఉన్నారు. మీరు కేవలం మీ పని మాత్రం చూసుకోండి. నా గురించి అస్సలు దిగులు పడొద్దు. ఇలా చూడు బాబు, సరిగ్గానే కోడలు చెప్తుందిగా. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే అమిత్ని ఈ దరిదాపుల్లో చూస్తే నాకు నువ్వు వెంటనే కాల్ చేయి. నేను నీకు చెప్పినది నువ్వు గుర్తుంచుకో. ఇంకా ఏమాత్రం భయపడకు. నాకు వెంటనే కాల్ చేయి. అలాగే. ఆటో, నేను బయలుదేరుతాను. నాన్న, వెళ్ళొస్తాను. జాగ్రత్త. సరే బాబు. టాటా. దీన్నే చెప్తారు ఒక్క దెబ్బకి 2 పిట్టలని. ఒకవేళ నువ్వు ఫ్యాక్టరీలో పనిచేస్తే ఎలా చదువుతావురా? అది నేను మేనేజ్ చేసుకుంటానురా. కానీ ఫ్యాక్టరీలో పనిచేయకపోతే ఏంటది ఎలా కట్టుకుంటాను? ఎలా భోంచేస్తాను? అన్నీ ఇంట్లో నుంచి తరిమేశాడు. ఇక నాకు కావాల్సినవన్నీ నేనే చూసుకోవాలి మామ. ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. నీ వదిన నీ మీద అబద్ధపు నింద వేసి ఎందుకు నిన్ను తరిమేయాలి?
రోడా సారా? అరే ఈయనెందుకు నాకు ఫోన్ చేస్తున్నాడు? హలో, అమిత్, రాకేష్ 3 రోజుల క్రితం ఇక్కడికి రావాలి. మీ నాన్నకి 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా, మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రాకేష్ కి చెప్పి నాకు త్వరగా ఫోన్ చేయమని చెప్పు. అలాగే సార్, నేను ఇప్పుడు అన్నయ్యకి ఫోన్ చేస్తాను, మీరు చేసినట్టు చెప్తాను. ఏమైందిరా? మా అన్న పనిచేసే గ్యారేజ్ నుంచి ఓనర్ రోడా సారే ఫోన్ చేశారా. ఆయన ఏమన్నారంటే అన్నయ్య 3 రోజుల క్రితమే చండీగఢ్కి వెళ్ళుండాలంట, కానీ ఇంకా రాలేదంట. భార్యాభర్తల బంధం అనేది ఒక నమ్మకం అనే తాడుతోనే ముడిపడి ఉంటుంది. ఒకవేళ దీనికోసమే రాకేష్ ఎంతో విశాలమైన కుటుంబ బాధ్యతలు మొత్తం చూసుకునే ఒక అమ్మాయిని వెతికాడు. అమ్మా కోడలా, కాస్త నీళ్లు పట్రా. లక్కనన్నా, కాస్త ఒకసారి రాకేష్ని పిలుస్తారా? ఆయన్ని బస్టాండ్లో డ్రాప్ చేయమని చెప్పారు. ఏంటి వాగుతున్నావు? రాకేష్ రమ్మన్నాడా? వాడు చండీగఢ్లో ఉన్నాడు. అయ్యో, ఇప్పుడే నాకు రాకేష్ అన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నన్ను వెంటనే బయలుదేరి రమ్మని ఫోన్ చేశారు. రాకేష్ అరే, అన్నా, చెప్తున్నాను కదా, ఇక్కడ ఎవరు నిన్ను పిలవలేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్నయ్య పిలవబట్టే నేను ఇక్కడికి వచ్చానండి. ఒకవేళ మీకు నమ్మకం కలగకపోతే నేను వెంటనే చూపిస్తాను. ఇదిగో చూడండి ఒకసారి, నా మొబైల్కి ఆయన మొబైల్ నుంచి ఫోన్ వచ్చింది. చూడండి చూడండి. అరే ఇది అమిత్ నంబరు, రాకేష్ది కాదు. చాలా సరిగ్గా చెప్పారు లఖన్ లాల్, ఇది అమిత్ నెంబరే. అమిత్ రోహిత్ మా పోలీస్ టీంతో ఉన్నారు. అమిత్ మాతో చెప్పాడు రాకేష్ 3 రోజులుగా కనిపించట్లేదు అని. ఇన్స్పెక్టర్ సార్, ఆ రోజు నేను రాత్రికి ఇంటికి వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళి చూశాక అక్కడ అంతగా ఏం చూసావు నువ్వు? కవిత, నా తెలివిని మెచ్చుకుంటావా? నా బుర్ర ఎంత షార్ప్గా ఉందో చూసావా? నిన్ను రాణిలా ఉంచుకుంటా. ఇక ఎవ్వరికి ఏమీ తెలీదు మనం ఏం చేస్తున్నామని. మీరేం మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. లఖన్ లాల్, మర్యాదగా చెప్పు, రాకేష్ ఎక్కడా? చెప్పు. ఒక్క నిమిషం, నేను చెప్తాను, అన్నీ చెప్తాను. ఇది ఆ రోజు నుంచే ప్రారంభమైంది. నేను కవితని ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచి ఆ రోజే దీని మీద నేను మోజుపడ్డాను. తర్వాత దీన్ని పొందాలని నేనేమో కొడుక్కి పెళ్లి చేయించాను. ఆ తర్వాత గుడ్డివాడిలాగా నటించి దీన్ని నా వలలో వేసుకున్నాను. మా ఇద్దరి మధ్య సంబంధం ఏర్పరచుకున్నాం. ఆ తర్వాత మేము అమిత్ మీద లేని నిందని మోపి వాడిని ఇంట్లోంచి తరివేశాము. ఆ తర్వాత మాకు అడ్డు ఎవరు లేరు. ఇంకా నాకు కూడా ఆయనతో ఉండడం నచ్చింది. నా ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన పూర్తి చేశారు. కానీ ఆ రోజు రాకేష్ ఆటోలో బస్టాండ్కి వెళ్ళారు. ఆయన వెళ్ళిపోయారని మేము అనుకున్నాము, కానీ ఇంటికి తిరిగి వచ్చారు.
సిగ్గులేందానా? అంటే గుడ్డివాడిలాగా ఇన్నాళ్ళు నటించారా మీరు? మిమ్మల్ని నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇక నువ్వేంటే నిన్ను నేను ప్రాణాలతో వదలను. ఒరేయ్, ఆగరా ఆగరా నిన్ను. ఇప్పుడు ఏం చేస్తాం? మీ ఇద్దరం కలిసి వాడి బాడీని మా ఇంటి వెనకాల పాతిపెట్టాం. ఛీ, మీ ఇద్దరికి సిగ్గులేదు? మామా కోడళ్ళ బంధాన్ని ఇంత దిగజార్చినందుకు మీరిద్దరు చేసిన ఈ నేరానికి మీ ఇద్దరికి శిక్ష తప్పకుండా పడుతుంది. ఇక మిగతా జీవితాన్ని జైల్లో అనుభవించండి. లఖన్ లాల్ కవితకున్న బంధం ఒక కొత్త ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. ఇట్లు వినయ్. ఎప్పుడు అలర్ట్గా ఉండండి, చూస్తూ ఉండండి క్రైమ్ అలర్ట్. జై హింద్.